హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం హెల్దీగా మైదా పిండి, షుగరు వాడకుండా ఎంచక్కా గోధుమ పిండి, బనానాసు, జాగరీ అదే బెల్లం యూస్ చేసుకొని, నట్స్ వేసుకొని మంచిగా హెల్దీగా మఫిన్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసుకొని వస్తారా? ఫస్ట్ అవన్నీ 350 డిగ్రీస్‌కి సెట్ చేసుకోండి. ఇది ప్రీహీట్ అయ్యి రెడీ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే నట్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం. మీకు నచ్చిన నట్స్ తీసుకోండి. నేనైతే ఆల్మండ్స్, పీకాన్స్ అండ్ క్యాష్యూ నట్స్ ఇలా తీసుకున్నాను. మీకు నచ్చినవి ఎనీథింగ్ ఒకే ఐటెమ్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఇలా రకరకాలు తీసుకొని చిన్న పీసెస్ చేసుకొని నేనేం చేశానంటే ప్లేట్‌లో పల్చగా స్ప్రెడ్ చేశానండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసి మన ఓవెన్‌లో మళ్ళీ పెట్టేసుకుందాము. ఆల్రెడీ 350 డిగ్రీస్ సెట్ అయిపోయింది ఓవెన్ టెంపరేచరు. సో దీన్ని సెట్ చేసుకొని 3-4 మినిట్స్, ఒక 4 మినిట్స్ 3-4 మినిట్స్ బేక్ చేసుకుందామండి. అప్పుడేంటంటే మంచిగా అవి చిన్నగా చేసుకున్నాం కదా చక్కగా నట్స్ మంచిగా క్రిస్పీగా వస్తాయి. రెడీ అయిపోయింది. చూసారు కదా 4 మినిట్స్ అయిపోయింది. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల అవి చల్లబడతా ఉంటాయి. మనం ఏం చేద్దామంటే 1½ కప్ వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. అంటే కరెక్ట్‌గా వెయిట్ వచ్చేసరికి 225 గ్రామ్స్ వచ్చిందండి. నేను వెయిట్ చేసి చెప్తున్నాను. 225 గ్రామ్స్‌కి గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. 1/8 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. సో వీటన్నిటిని ఒకసారి మనం జల్లించుకుందాము. సో ఉండలేమన్నా ఉన్నా కూడా మనకి రాకుండా చక్కగా జల్లించేసుకుంటే మంచిగా ఉండలు లేకుండా వచ్చేస్తుంది కదా! సో ఇలా జల్లించుకొని ఆ సాల్ట్ అవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాను. బనానాస్ 3 బనానాస్ తీసుకున్నానండి. బాగా రైప్ అయినయి తీసుకుంటే బావుంటుంది. చూసారు కదా ఇలా డాట్స్ వచ్చినాయి. ఇంకా మంచిగా స్వీట్‌గా వస్తది కదా! అందుకని నేను ఇలా బాగా రైప్ అయిన బనానాస్ తీసుకున్నాను. అండ్ 2 హోల్ ఎగ్స్ అండి. 2 హోల్ ఎగ్స్ అన్నీ కూడా ఒక జార్‌లో ఏస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. కొంచెం మెల్ట్ చేసుకొనొచ్చాను. సో 4 టేబుల్ స్పూన్స్ బటర్ కూడా ఈ జార్‌లోనే యేసుకున్నాను. అండ్ జాగరీ కూడా 3/4 కప్ తీసుకున్నానండి. చిన్నగా కొంచెం మనం తురుముకొని తీసుకుంటే బావుంటుంది. అండ్ 1/4 కప్ మిల్క్ తీసుకున్నానండి. నేను తీసుకున్న బనానా సైజ్‌కి, ఆ గోధుమ పిండికి 1/4 కప్ సరిపోతుందనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ బనానాస్ కొంచెం తక్కువగా ఉండి, కొంచెం పిండెక్కువ అలా తీసుకుంటే గానీ, కొంచెం పాలు ఇంకొంచెం పక్కనుంచుకోండి. సో మీకు కావాలంటే కలుపుకోవచ్చు. లేకుంటే నాకైతే ఇది కరెక్ట్‌గా సరిపోతది. ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. కరెక్ట్‌గా సరిపోతది నాకిది. సో మనం అది గ్రైండ్ చేసి తీసుకున్నాం గదా! మిక్సీ చేసి తీసుకున్నాం గదా! దాన్ని తీసుకొచ్చి ఈ ఇంగ్రీడియెంట్స్‌లో వేసేసుకుందాము. చక్కగా దీన్నేం చేస్తారంటే లంప్స్ అనేది లేకుండా ఈ మంచిగా బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోండి. అస్సలు లంప్స్ లేకుండా ఉంటేనే బావుంటుంది. ఆ గోధుమ పిండి, ఈ లిక్విడ్‌ది అంతా కూడా చక్కగా కలిసిపోవాలి మీకు. ఉండలనేది అస్సలు రాకుండా నైస్‌గా మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఇది ఇంతసేపు ఏం కలుపుతాం అనుకుంటే దీన్ని కూడా కావాలంటే తీసుకొని ఆ మిక్సీ జార్‌లోనే ఒకసారి మనకి మంచిగా ప్యూరీ అయిపోయిన తర్వాత గోధుమ పిండిని కూడా వేసి మిక్సీలోనే ఒక రౌండ్ తిప్పారనుకోండి మీకు మంచిగా కలిసిపోతది. లేదంటే ఇలా స్పాచులాతో కలిపేసుకున్నా కూడా మంచిగానే కలిసిపోతది. ఈజీగానే ఉంటది. కాకపోతే ఉండలు ఉండకూడదండి. అండ్ మీరు చూస్తే బ్యాటర్ కూడా మంచిగా మనము మఫిన్స్‌కి, కేక్స్‌కి ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ థిక్‌గా ఉండకూడదు. మరీ జారుగా, లిక్విడీగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే ఏంటంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తేనే అవి మంచిగా ఫ్లఫీగా మంచిగా వస్తాయి. చో ఇక్కడ నేను 12 మఫిన్సే సరిపోతది. మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్‌గా 12 మఫిన్స్ ఒస్తాయి. దీనికి కొంచెం నేను బటర్ అప్లై చేసి పెట్టుకున్నాను. ఇది నాన్ స్టిక్కే బట్ స్టిల్ కొంచెము బటర్ రాస్తే ఇంకా బావుంటుందని చెప్పేసి రాసుకున్నాను. ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి. మీకు కావాలంటే ఈ బ్యాటర్‌లోనే మీరు నట్స్ మనం ఏవైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నామో వాటిల్ని కొంచెం వేసి మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ప్లెయిన్‌గా పెట్టుకొని
ఈ పైనైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. యాజ్ యూ విష్. మీకెలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. లేదు కొంచెం ముందు బ్యాటర్‌లో కొంచెం కలుపుకొని మళ్ళీ పైన కూడా కావాలంటే పైన కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాటర్ అంతా ప్లెయిన్‌గా తీసుకొని నట్స్ పైన మాత్రమే స్ప్రింకిల్ చేస్తున్నాను. సో, అన్నిట్లో మనం ఇలా పైన స్ప్రింకిల్ చేసేసి రెడీ చేసి ఒక్కసారి మీరు దాన్ని ట్యాప్ చేయండి. ఎక్కడన్నా మధ్యలో ఎయిర్ బబుల్స్ అలా ఉన్నా కూడా పోతుంది. ఒకసారి ట్యాప్ చేసేసి అవన్నీ 350 డిగ్రీస్‌కి సెట్ చేసుకొని 20 మినిట్స్ పెడుతున్నానండి బేకింగ్‌కి. 20 మినిట్స్ మనం బేక్ చేస్తే గానీ మనకి సరిపోతది. ఒకసారి 18, 19 మినిట్స్ అప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా అయిపోతదనమాట. అవెన్‌లో పెట్టేసాను. ఇప్పుడు 19 మినిట్స్ అయింది. నేనొకసారి చెక్ చేస్తున్నాను. టూత్ పిక్ పెట్టేసి చూస్తున్నాను. సో, చూడండి కరెక్ట్‌గా వచ్చింది. ఏమి మనకి అది బేక్ అయినట్టు మంచిగా వచ్చింది. వెట్‌గా ఏం తగలలేదు టూత్ పిక్‌కి. అంటే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనొకటి చెప్తానండి. ఇది ఆప్షనల్. మీకు కావాలంటే పెట్టుకోండి. లేతే లేదు. నేనేం చేస్తానంటే బ్రాయిల్ పెట్టాను. అది లో మీద పెట్టేసి జస్ట్ 30 సెకండ్స్ అంతే. 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపలేనండి. ఎక్కువసేపు పెట్టొద్దు. జస్ట్ 30 సెకండ్స్ టు 1 మినిట్ అలా ఉంచితే అలా ఉంచి తీసేసుకోండి. మీకేంటంటే అప్పుడు కలర్ వస్తది. మంచి బ్రౌనిష్ కలర్ అలా వస్తది. దానికోసమే ఇది. చూడండి నేనైతే లెస్ దెన్ 1 మినిటే పెట్టాను. 30 సెకండ్స్ ఉంచి తీసేసాను. మంచిగా కలర్ చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చింది గదా! దానికోసమే అది పెట్టాను. అదైతే మీరు ఆప్షనల్. చాలా వచ్చినియి గదా! పైన నట్స్ కూడా మంచిగా ఆహ్, బేక్ అయిపోయి మంచిగా చాలా బావున్నాయి. నేను మీకొకటి చూపిస్తాను. ఎంత వచ్చిందో చూడండి. చాలా వచ్చింది. చాలా ఫ్లఫీగా ఉంటదండి. ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది మనం బెల్లము, గోధుమ పిండి యేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ. ఓకే. ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. నేను ఆ నైఫ్‌తో కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తా ఉంటుంది. అది ఎంత సాఫ్ట్‌గా అలా ఉంటేనే అది అలా ఉంటుంది. నేను వేడిగానే కట్ చేశాను. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి. ఒక 30 మినిట్స్, ఒక 20 మినిట్స్ తర్వాత కట్ చేసుకుంటే మీకింకా మంచిగా వస్తది. చాలా వచ్చింది. చూస్తానికి చాలా యమ్మీగా ఉంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కిందొస్తాయి. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.